ప్రతిరోజు ఉదయాన్నే డైలీ న్యూస్ పేపర్లను వేస్తూ నైట్ టైం నదీ తీరంలో ఇసుకను తీసే ప్రొక్లైన్ ఆపరేటర్గా పనిచేసే 28 ఏళ్ల అఖిల్ రచనా వ్యాసంగంపై తనకున్న మక్కువను మాత్రం వదులుకోలేదు. ఈ తపనకు ఫలితంగా తాజాగా కేరళ సాహిత్య అకాడమీ వార్షిక అవార్డు 2020 ఆయనకు వరించింది. అఖిల్ రాసిన షార్ట్ స్టోరీస్ నావెల్ నీలచడియాన్కు ఈ అవార్డు ప్రకటించారు. ఇడుక్కి జిల్లాలో పెరిగే గంజాయి జాతి మొక్కల స్ఫూర్తితో తన పుస్తకానికి ఈ పేరు పెట్టారు. కేరళలోని సామాన్య ప్రజల జీవితాలను ఇందులోని కథలుగా ప్రతిబింబిస్తాయి. ఈ సందర్భంగా అఖిల్ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాంటి గుర్తింపును ఊహించలేదన్నారు. కుటుంబ బాధ్యతల కారణంగా కుటుంబానికి చేదోడుగా నిలవాల్సి వచ్చిందని తెలిపారు. నీలచడియాన్ ముద్రణకు మొదట్లో 4 ఏళ్లు పబ్లిషర్స్ చుట్టూ అఖిల్ తిరిగాడు. చివరకు ఫేస్బుక్ లో ఒక ప్రకటన చూసి పుస్తక ముద్రణకు 20,000 పోగు చేసుకోవాల్సి వచ్చింది. తను పొదుపు చేసుకున్న 10,000 సొమ్ముకు తోడు తన తల్లి కూలి డబ్బులు 10,000 కలిపితే కానీ ఆ కల సాకారం కాలేదు. అది ఆన్లైన్లో అమ్మకానికి మాత్రమే. అయినా పెద్దగా స్పందన లేదు. ప్రముఖ మలయాళ సినీ రచయిత బిపిన్ చంద్రన్ నీలచడియాన్ కథలను ప్రశంసిస్తూ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్తో పుస్తక దుకాణాల్లో దీని గురించి అందరూ అడగడం మొదలుపెట్టారు. అఖిల్ పుస్తకం ఇప్పుడు 8వ ముద్రణకు వెళ్లడం విశేషం. ప్రతి ఒక్క మనిషికి తను చేసే పనితో పాటు ఎంతో కొంత ఇతర ఇంట్రెస్ట్లు అనేవి సహజంగా ఉంటాయి. వాటన్నిటినీ ఒక్కసారి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు కూడా అఖిల్ లాగే ఏదో ఒక రోజు గుర్తింపు సాధించవచ్చు.